హలో మామ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం వచ్చి బాలాపూర్ గణేష్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఈసారి బాలాపూర్ గణేష్ ఏమో వచ్చేసి మన స్వర్ణగిరి సెటప్‌లో ఉంటాడు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి బాలాపూర్ గణేష్ కాడ ఒక్కొక్క స్టైల్‌లో ఒక్కొక్క విధంగా చేస్తారనమాట. ఈసారి అయితే బాలాపూర్ వచ్చేసి మనకి స్వర్ణగిరి స్టైల్‌లో చేస్తారు. మనమైతే చూడడానికి వెళ్ళిపోతాము. మనకి ఈ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. ఇగ బాలాపూర్ దగ్గరకైతే వచ్చేసినాము. ఇప్పుడు లోపల బండి పార్క్ చేసేసి నడుచుకుంటూ అయితే వినాయకుడి దగ్గరికెళ్ళిపోతాం. లోపటికైతే మనం స్టార్ట్ అయిపోయినాం ఇగ. కాకపోతే మొత్తం రోడ్ మొత్తం బురద బురద ఉంది. చూసుకొని జాగ్రత్తగా పోదాం. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇగ మనం అనుకున్న దానికైతే క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. ఫుల్ రష్ ఉంది. అందరైతే చూసి జాగ్రత్తగా రండి. హ్మ్. ఇక్కడ బాలాపూర్ ఎందుకు ఫేమస్ అయింది తెలుసా? బాలాపూర్ మెయిన్ ఫేమస్ వచ్చింది లడ్డు గురించి. లడ్డు అవును బాలాపూర్ లడ్డు. ఎవ్రీ ఇయర్ ఒక రేంజ్‌లో అనేది లడ్డు అనేది వేలంపాటలో జరుగుతుంది. ఇక్కడికి విషయానికొచ్చేసి ఇప్పుడైతే మొత్తం మనం నిజంగా స్వర్ణగిరిలో ఉన్నట్టయితే సెటప్ చేసేసారు. హ్మ్. సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు యెల్లో కలర్ బోర్డ్ చూపిస్తా చూడండి. ఎవ్రీ ఇయర్ ఎంత లడ్డు అయితే పర్చేస్ చేస్తారు. ఇక్కడ బాలాపూర్‌లో వచ్చేసి ఈ బ్యానర్‌లో ఫస్ట్ లడ్డు వచ్చేసి మనకొచ్చేసి 450 రూపీస్‌కి అయితే తీసుకున్నారనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి 30,00,000 రూపాయలకి వేలంపాటలో లడ్డు అయితే గెలుచుకున్నారు. ఇప్పటికి మొత్తం 31 ఇయర్స్ అయిందనమాట. అట్లా వీళ్ళు 50 ఇయర్స్‌కి ఏమైనా యానివర్సరీ చేస్తే చూద్దాం. ఇక్కడ సైడ్ చూసుకుంటే గాని సేమ్ మనకైతే వెంకటేశ్వర స్వామి అయితే పాదాలైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇటు నుంచి మనం లోపటికి తొందరగా వెళ్ళిపోతాం. మీరు కూడా చూడండి. చూసావా మామ లోపట ఎట్లుందో సేమ్ స్వర్ణగిరి లాగానే ఉంది కదా. ఇది బాలాపూర్ స్వర్ణగిరి గణేష్ దగ్గరకైతే మండపంలోకి వచ్చేసినాం. లోపలైతే సేమ్ టు సేమ్ డిట్టు చూడడానికి స్వర్ణగిరి లాగానే ఉంది. భలే చేశారు సెట్ అయితే. కానీ క్రౌడ్ కూడా అంతే బాగా వచ్చింది. చాలా మంది తండోపతండాలుగా వస్తారు. మనం తొందర వెళ్ళేసి వినాయకుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఇక మొత్తానికి అయితే మనమైతే వినాయకుడి దగ్గరికి వచ్చేసినాం. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మీరందరూ బాగుండాలి, నేను బాగుండాలి, మా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలి అనేసి ఈ విషయం అయితే మనం ప్రార్థిద్దాం.
ఇక్కడైతే ఇక మనం బయటకు వచ్చేసినాం. మనకైతే బాలాపూర్ గణేష్ అయితే దర్శనం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.